శ్రీవల్లి చెంప పగలగొట్టి భాగ్యం నిజస్వరూపం బయట పెట్టిన భద్రావతి. అసలు ఇదంతా ఎలా జరిగింది? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నర్మద ఇటు ప్రేమ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళంతా కూడా నర్మదను ప్రేమను ఏదో దోషుల్ని చూసినట్టు చూడడం మొదలు పెడతారు. వల్లి ఏమో మంచిదన్నట్టు, ఏ తప్పు చేయదన్నట్టు, ఇంటి పరువు నిలబెట్టేది వల్లి మాత్రమే అన్నట్టుగా రామరాజు ఇటు వేదవతి ఇద్దరు కూడా మాట్లాడేసరికి ఇదేంటక్క, తప్పు చేసిన వాళ్ళేమో మంచి వాళ్ళ కింద ఉన్నారు, మనమేంటి ఇంత తప్పుడు మనుషులుగా కనిపిస్తున్నామో అనగానే ఇప్పుడు అలానే ఉంటుంది ప్రేమ. రేపన్న రోజున నిజ నిజాలు తెలిసిన తర్వాత అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నది అప్పుడు తెలుసుకుంటారు అంటూ మాట్లాడేసరికి అప్పటి వరకు ఉంటే ఈలోపు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది కదక్క. వీళ్ళ నాన్నేమో రైస్ మిల్లుకి వెళ్తున్నాడు, వాళ్ళమ్మేమో అస్తమానం ఇక్కడికి వస్తుంది. ఇలాగే అత్తయ్య మనసు మామయ్య మనసు మారిపోతే ఇంటి పెత్తనం మళ్ళీ వల్లి చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకు అసలే డబ్బంటే ఆశ. ఇలాగే ఇంటిని దోచుకుని వెళ్ళిపోతే అసలే మామయ్య గారిని 10 లక్షలు అడిగి ఏదో బిజినెస్లు అంటూ తీసుకున్నారు. ఆ బిజినెస్ చెయ్యలేదు పెట్టలేదు, కానీ వీళ్ళు మాత్రం ఇలాగే చేస్తున్నారు. పదే పదే ఇక్కడే ఉంటున్నారు. ఏదో రకంగా మామయ్య గారు అత్తయ్య గారు వెనక గోతులు తీస్తూ. అమూల్య ఎంత అమాయకురాల్లాగా చెప్పడం మానేసిందో చూసావా? వల్లి ఏదంతా చేసిందన్న విషయం చెప్పుంటే ఎంత బాగున్నో అంటూ మాట్లాడేసరికి అమూల్య అమాయకురాలేం కాదు, తెలివితేటలుగానే ఆలోచించింది. వల్లియే ఇదంతా చేసిందన్న విషయం చెప్తే ఏం జరుగుతుంది? వల్లి కాపురం చెడిపోయి చందుబావ గారు బాధపడతారు. వల్లి అక్క ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మాత్రం ఇంట్లో ప్రశాంతత ఉంటుందా? అమాయకుడైన చందుబావ గారు ప్రతి క్షణం బాధపడుతూ క్షోభ అనుభవిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు మనం ఎలా సంతోషంగా ఉంటాము? అన్నీ ఆలోచించింది కాబట్టే ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఊరుకుంది అంటూ ఇంకా నర్మద చెప్పేసరికి నువ్వన్నది కూడా నిజమేనక్క. అమూల్య తెలివిగానే ఆలోచించింది కానీ ఆ వల్లి మాత్రం తెలుసుకోలేకపోతుంది కదా. తను గెలిచేశాను, తను ఇంకా ఏమీ సాధించలేక అందరి మీద పై చేయి నాదే ఉంది. ఆ నర్మదను ఆ ప్రేమను ఇంకా నాకు జుట్టు దొరికేసినట్టే, నేను ఆడుకోవచ్చు అనుకుని మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తుంది కదక్క. మరి దానికేమంటావు అని చెప్పి ఇంకా ప్రేమ అడిగేసరికి చూడు ప్రేమ, అవకాశం వస్తుంది ప్రేమ. మనకు అవకాశం వచ్చినప్పుడు లేదా మామయ్య గారు అత్తయ్య గారు నిజం తెలుసుకున్నప్పుడు అప్పుడు ఉంటుంది వల్లికి అసలు జాతర. అప్పటి వరకు జరగని ఏ నాటకాలు వేస్తుందో వేయని అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా ఇది ఎలా ఉండగా అందరూ ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా ఇంకా ధీరజు అసలే ప్రేమ తనను మెడలో తాళి వేసుకోమందన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా ప్రేమను దూరం పెట్టి అమూల్యను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అంతకు ముందు రోజు రాత్రి రామరాజు విశ్వను చిత్త కొడతాడు. ఆ రోజు రాత్రి అయితే భద్రావతికి దెబ్బలు కనిపించవు, కానీ మరుసటి రోజు ఉదయాన్నే దెబ్బలు బాగా కనిపించడంతో మేనల్లుణ్ణి తీసుకుని మరీ రామరాజు ఇంటి మీదకి వచ్చేస్తుంది. సేన, పోలీసులకి ఫోన్ చేయరా, అసలు నా మేనల్లుణ్ణి ఎందుకింతలా కొట్టాలో అడుగుతాను అంటూ చెప్పేసేసరికి వెంటనే పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్ ఇలా తీయడంతో పోలీసులు రానే వస్తారు. మీకెందుకు అంత శ్రమ, మేమే వచ్చేసాము, సరైన సమయానికి వచ్చారు, రామరాజుని అరెస్ట్ చేయండి, నా మేనల్లుణ్ణి కొట్టాడు, చావు దెబ్బలు కొట్టాడు అనగానే తన కూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోతే కొట్టకుండా ఎవరైనా సరే మెచ్చుకుంటారా? ఒక ఆడపిల్ల తెల్లవారితే పెళ్ళి అనిపించుకుని మాట్లాడడానికి రమ్మని చివరిసారిగా మాట్లాడతానంటూ తీసుకువెళ్ళి తన జీవితాన్ని నాశనం చేశాను అంటూ ఆ రోజు రాత్రంతా నువ్వు నాతోటే గడిపావని అందరి ముందు అల్లరి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పగలకు పంతాలకు ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకుంటారా? మీరు ఈ సమాజంలో పెద్ద మనుషులు. ఇటు భద్రావతి గారు అటు సేనాపతి గారు ఇద్దరు కూడా మంచి పెద్ద మనుషులు, ప్రతి విషయంలో పెద్దరికం ముందుంటుంది. మరి అలాంటి తప్పుడు మీ పగా పంతాలు చూసుకోవడం కోసం
ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఆడపిల్ల జీవితం అంటే అంత తేలిగ్గా ఉందా? ఈ విశ్వ తనని ప్రేమించినట్టు ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు చివరి వరకు తీసుకొచ్చి, తనేమో కుటుంబ సభ్యుల కోసం పెళ్లి సంబంధం వద్దనుకుంటే వీడు మాత్రం కావాలని ప్లాన్ చేసి మరి అమ్మాయిని ఎత్తుకుని పోతాడా? అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాము? అందుకే ఈ కంప్లైంట్ ఇచ్చారు. విశ్వను అరెస్టు చేయడానికి వచ్చాము అనేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్ అవుతారు. వల్లి కూడా ఇదేంటి విశ్వను అరెస్టు చేయడానికి వచ్చారు, విశ్వను 4 దెబ్బలు కొడితే అన్ని విషయాలు బయటికి వచ్చేస్తాయి కదా అని తెగ టెన్షన్ పడుతూ ఉండగా ఇంకా విశ్వను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అలా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఆపుతుంది. ఇప్పుడు నా మేనల్లుడే ఈ అమూల్యను ఎత్తుకుని వెళ్ళిపోయాడు అని అంటున్నారా? అసలు తనే నా మేనల్లుడి దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు వచ్చింది? రావాల్సిన అవసరం ఏముంది? తను ఏదో మాయ మాటలు చెప్పినంత మాత్రాన వచ్చేయాలన్న రూల్ లేదు కదా అంటూ చెప్పేసేసరికి తనంతట తాను రాలేదు కదత్తా, తనని వేరే వాళ్ళు తీసుకుని వస్తేనే కదా నా దగ్గరికి వచ్చింది అంటూ చెప్పేసేసరికి కరెక్ట్గా చెప్పావురా, వేరే వాళ్ళు కూడా నాకు సహాయం చేశారు, వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి కదా, వాళ్ళు కూడా నాకు సహాయం చేసి ఇదంతా చేయడానికి అవకాశం ఇచ్చారు అంటూ చెప్పేసేసరికి ఎవర్రా వాళ్ళు, ఎవరి చేసింది నీకు హెల్ప్ అనగానే ఇంకెవరు ఆ వల్లి వాళ్ళ అమ్మే నాకు సహాయం చేశారు. ఆ రోజు రాత్రి అమూల్యకు నచ్చ చెప్పి అమూల్య మేము బయలుదేరుతున్న సమయంలో కరెంటు పోయిందని చెప్పి మేము అమూల్య వెనక్కి వెళ్ళబోతూ ఉండగా వద్దు అని చెప్పి మరీ తీసుకొచ్చి నాకు అప్పగించింది వల్లి చేయబట్టే నేను తీసుకుని వెళ్ళాను అంటూ చెప్పేసేసరికి అదిగోండి ఇన్స్పెక్టర్, అమూల్యను తీసుకొచ్చింది వాళ్ళ ఇంటి పెద్ద కోడలు, ఆ ఇంటి వియ్యపురాలు. మరి అలాంటిటప్పుడు వాళ్ళని పట్టుకోవరా? వాళ్లకు శిక్ష విధించరా? అసలు నీకేం తెలుసని రామరాజు, ఈ వల్లి నీకు ఏం తెలుసని నువ్వు ఇదంతా చేశావు? వల్లి గురించి అసలు నీకేమైనా తెలుసా? పైకి కనిపించే అంత అమాయకురాలైతే కాదు వల్లి. నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని విశ్వకు అమూల్యకి ప్రేమ రాయబారం నడిపింది. ఇదే నడిపింది. 10 లక్షల రూపాయలకు ఆశపడే ఇదంతా చేశారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అచ్చి బాబోయ్ అటు తిరిగి కత్తి వచ్చి నా పేకలో గుచ్చుకుపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏ రకంగా తప్పించుకోవాలి? ఇన్ని రోజులు నేను చేసిన తప్పు బయట పడలేదని ఎంతగానో సంతోషపడ్డాను, ఇప్పుడేమో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి వల్లి ఏమంటుంది ఆవిడ? నువ్వు వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నావా? లేదత్తయ్య, అబద్ధం చెప్తుంది. నేనెందుకు తీసుకుంటాను? నేను తీసుకోలేదు అనగానే విశ్వ వీడియో తీరా బయటికి, వీళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలిసే. ఆ రోజు మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మేము వీడియో తీసాము, అప్పుడు మేము మాట్లాడిన ప్రతి మాట, మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అయింది అంటూ ఇంకా విశ్వను వీడియో తీయమనగానే ఇంకా మొత్తం అదంతా వీడియో తీసింది ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్ గారికి చూపించేసరికి వాళ్ళు డబ్బులు తీసుకోవడం, అలాగే అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం నడిపి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది, ఈ 10 లక్షల రూపాయలకి నేను ఇదంతా డీల్ కుదిరించుకుంటున్నాను అని చెప్పి ఇంకా 10 లక్షల రూపాయలకి ఇలా ప్లాన్ చేసి ఇదంతా కూడా వీడియో తీయించాను. ఇదిగో వీడియో అంటూ వీడియోని చూపించడంతో వీడియోలో కూడా ఏ మాటలు వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వల్లి నా కూతురి జీవితాన్ని 10 లక్షల రూపాయల కోసం అమ్మేసిందా? ఏంటి వల్లి ఏంటిదంతా? ఇన్ని రోజులు నువ్వు ఇంటి పెద్ద కోడలువని, నా గౌరవాన్ని నిలబెట్టే కోడలువని ఎంతగానో నమ్మాను కదా వల్లి, ఎంత చేసింది నువ్వా? వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపింది నువ్వా? ఎంత మోసం చేసావు వల్లి అంటూ రామరాజు మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారు అనగానే ఏం కాదు, ఇప్పుడే కదా 10 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చాము అంటే నాకే డబ్బులు ఇవ్వలేదత్తయ్యా అంటూ ఇప్పుడే కదా మాట్లాడావు. మరి ఆ వీడియోలో ఉన్నది నువ్వే కదా, ఆ డబ్బులు కూడా తీసుకున్నది మీ అమ్మ తీసుకుని నీకు డబ్బులు ఇచ్చింది.
వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడపడంతో పాటు పెళ్లి చేస్తానని కూడా మాటిచ్చావు. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా నీకు తెలుసు ఆ కుటుంబానికి మాన కుటుంబానికి మధ్య ఎన్ని గొడవలు జరిగాయో తెలుసు. ప్రతిసారి నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తూ ఉంటావు కదా నా షర్టు చింపేశారని. మరి ఇప్పుడు ఆలోచించలేదా? అంటే నీకు గొడవలు జరుగుతున్నాయని తెలుసు, ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసు, రెండు కుటుంబాల మధ్య పగలు ఉన్నాయని కూడా తెలుసు. తెలిసినా గాని నువ్వు కావాలని ఇదంతా చేశావు. కావాలనే రెండు కుటుంబాల మధ్య వైరం పెంచడం కోసం వాళ్ళు మా మీద పగపట్టారన్న విషయం తెలిసే నా కూతుర్ని ఆ ఇంటికి పంపించడానికి ఎంత పెద్ద ప్లాన్ చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ప్రేమ నర్మదా ఇద్దరు నా కోడళ్ళు పనికిరారు, నువ్వు మాత్రమే నా కోడలుగా పనికొస్తావు అనుకున్నాను. కానీ ఇలాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి నిజానికి ఆ రోజు అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పడానికి కారణం మీరే మామయ్య. ఎందుకంటే అమూల్య ఒక రోజు రాత్రంతా కూడా మా అన్నయ్యతో గడిపింది అన్న విషయం నిజం కాకపోవచ్చు, కానీ ఒక పుకారు లేగితే రామరాజు గారి చిన్న కూతురు జీవితం నాశనం అయిపోయింది అన్న పేరు వస్తుందని, దానికంటే పెళ్లి చేసుకుందనే పేరే మంచిది అన్న ఉద్దేశంతోనే ఆ రోజు నేను అలా తాళి వేసుకోమని చెప్పానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు మామయ్య. అది మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. లేదంటే ఆ రోజు ఆ మెడలో తాళి లేకపోతే ఆ రోజు రాత్రి తన జీవితం నాశనం అయిపోయిందని అందరూ నమ్మేవారు కదా. అప్పుడు మీకు మీ పరువు ఇంకా పోయేది కదా మామయ్య. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు చెప్పకుండా చెయ్యాలని కాదు, మీ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేశానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు మామయ్య అంటూ ప్రేమ చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా ప్రేమ వైపు చూస్తారు. నిజమే కదా, ప్రేమే కనుక ఆ రోజు తాళి వేసుకోమని చెప్పకపోయి ఉంటే తన పరువు నిజంగానే పోయుండేది కదా అని ఆలోచిస్తారు. ఇంకా వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా వేదవతి అయితే ముందుకొచ్చి చెంప చెల్లు మనిపిస్తుంది. అసలు నీకెవరిచ్చారే నా కూతురి మీద అధికారం? నా కూతురి జీవితాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర 10 లక్షలకు అమ్మి పడేస్తావా? నా కూతురి జీవితం విలువ 10 లక్షల? అసలు బుద్ధుండే చేసావు ఇదంతాను. డబ్బు అంటే అంత పిచ్చా నీకు? మీరు కోటీశ్వర్లే కదా అని చెప్పి మాట్లాడేసరికి అబద్ధం అత్తయ్య, వాళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు, వాళ్ళు సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే బ్యాచ్. ఈ విషయాలన్నీ మాకు ఎప్పుడో తెలుసు. బయట పెడితే తన కాపురం చెడిపోతుందని. ఎందుకులే చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం. పైగా చందు బావగారు ఎంతో అమాయకులు, ఆయనకి కల్లా కపటం తెలీదు. అలాంటి వ్యక్తి భార్య మోసం చేసిందని, తన భార్య చేతిలో మోసపోయాను అన్న విషయం తెలిస్తే తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత మేము ఎన్ని తప్పులు చేసినా వల్లిని క్షమించామత్తయ్య. కానీ వల్లి ఎంత దారుణంగా 10 లక్షల కోసం అమూల్య జీవితాన్ని నాశనం చేసేస్తుందని అనుకోలేదు. అమూల్య మాకు ఆల్రెడీ చెప్పింది. వల్లి వదినే తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది. మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లి వదినే అని చెప్పింది. సర్లే ఎందుకులే, అమ్మాయి ఎక్కడున్నా క్షేమంగానే ఉంది కదా, ఏ ప్రమాదం జరగలేదు కదా అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఊరుకున్నామే తప్ప వల్లి యొక్క చేసిన కుట్రలని కుతంత్రాలని సమర్థించాలన్న ఉద్దేశమే మాకు లేదు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంకా బుజ్జమ్మ అయితే షాక్ అయిపోయి ఇంకా వల్లిది ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసేసరికి భద్రావతి అయితే చిచి, నీలాంటి దాన్ని నమ్మి మేము ఎంత మోసపోతామని అనుకోలేదు. అయినా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకానివి నువ్వు. నా మేనల్లుడి జోలికి వచ్చిన ఎవరిని వదిలిపెట్టను అనగానే మీ మేనల్లుడే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినప్పుడు మీ మేనల్లుడి జీవితం జోలికి వచ్చిన ఎవరిని వదిలిపెట్టకుండా ఎలా ఉంటారు భద్రావతి గారు? ఏదైతే ఏముంది, మీ మేనల్లుడైతే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. తనను దాచిపెట్టి ఆ రోజు రాత్రంతా తనతోనే ఉందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఇలాంటి ఆలోచనలున్న వ్యక్తి బయట ఉండడం అంత మంచిది కాదు, ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి ఇంకా
విశ్వక్కని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటే విశ్వ విశ్వ అంటూ ఇంకా పిలుస్తూ ఉండేసరికి, చూడండి భద్రావతి గారు, ఇలాంటి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం మీ మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఆడపిల్ల మీద మీ పగలు పంతాలు, పైగా ఆవిడ మీ చెల్లెలు కూతురంటేనే కదా, బయట వాళ్ళని ఇంకెలా దోషులుగా చూస్తారో. చెల్లెలు కూతుర్నే వదిలిపెట్టలేదు పగల కోసం పంతాల కోసం. ఈ రకంగా మీరు ఉంటారని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ మీరు ఏం చెప్పినా కోర్టులో చెప్పుకోండి, పూర్తి సాక్ష్యాలున్నాయి, ఆ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయే స్వయంగా మీ మీద కంప్లైంట్ ఇచ్చింది అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా వాళ్ళు సైలెంట్ అయిపోవడంతో విశ్వను తీసుకువెళ్ళిపోతారు. ఒరే రామరాజు, నిన్ను మాత్రం వదిలిపెట్టను రా అనగానే, మరి నా చెల్లెలి జీవితం జోలికొస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాము. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోము అంటూ మాట్లాడేసరికి, నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నది మేమే కానీ మాకు సహాయం చేసింది మీ ఇంట్లోనే ఉంది కదా, పైగా మీ ఇంటి పెద్ద కోడలు మాకు సహాయం చేయబట్టే ఇదంతా జరిగింది. మీ ఇంటి నుంచి ముందు చెయ్యి మా మీదకి రాకపోయి ఉంటే మేము ఇదంతా చేసేవాళ్ళమే కాదు. అప్పటికీ అమూల్య 2-3 సార్లు విశ్వను చెంప మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పింది. ఎప్పుడైతే వల్లి చెప్పడం మొదలుపెట్టిందో అమూల్యలో కూడా మార్పు వచ్చింది. ఇదంతా జరగడానికి కారణం వల్లి. భద్రావతి కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రామరాజు అయితే అక్కడే మెట్ల మీద కుప్పకూలిపోతాడు. నాన్న అనుకుంటూ అందరూ కూడా గబగబా వచ్చేస్తారు. మామయ్య అనుకుంటూ ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసేసరికి, మమ్మల్ని క్షమించండి మామయ్య, మేము తప్పు చేయాలని ఏ రోజు అనుకోలేదు, ఈ ఇంటి పరువును కాపాడాలని చూసామే తప్ప ఇంటి గౌరవాన్ని చెడగొట్టాలని ఏ రోజు అనుకోలేదు మామయ్య అనగానే, లేదమ్మా, మీరు గొప్పగానే ఆలోచించారు, నేనే ఆలోచించలేకపోయాను, మంచేదో చెడేదో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉండిపోయాను. లేదంటే ఎంత ముప్పు ఎందుకు వస్తుంది, ఇంత ప్రమాదం ఎందుకు వస్తుంది? ఇంత ప్రమాదం వచ్చిందంటే అంతా తలరాతాయి అనుకోవాలి అనగానే, అది కాదు మామయ్య గారు అనేసరికి, వద్దమ్మా, ఎవరూ నాకు ఏ సంజాయిషి చెప్పొద్దు, మీరు ఎవరూ ఏ తప్పు చేయలేదు. వల్లి లాంటి అమ్మాయిని వెనక ముందు ఆలోచించకుండా ఆస్తి అంతస్తులు మన ఇంటికి తగుతుందా తగదా అని ఆలోచించుకోకుండా పంతానికి పెళ్లి చేసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది అంటూ ఇంకా రామరాజు అయితే కన్నీళ్లు పెట్టుకునేసరికి, మామయ్య గారు అంటూ ఇంకా వల్లి దగ్గరకు వచ్చి పాదాలు ముట్టుకుందాం అనుకునేసరికి, ముట్టుకోవద్దు, నువ్వు నా పాదాలు కూడా తాకొద్దు. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? అడిగితే 10 కాదు 50 లక్షలైనా మీ మొహం మీద కొట్టేవాడిని కదా. 10 లక్షలు ఆల్రెడీ కావాలి అంటే ఇచ్చాను, మరొక 10, 20, 30 ఎంత కావాలితే అంత అడిగితే నా సాయి శక్తికి మించిన డబ్బులు అడిగినా కానీ ఇచ్చేవాడిని. కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని ఏ రకంగా అనుకున్నావమ్మా? అసలు ఏ రకంగా ఆలోచించావు? నా ఇంటి కోడలుగా ఆలోచించవలసిన పద్ధతి ఇదేనా? మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నువ్వు నా ఇంటి కోడలవే కదా. నా ఇంటి పెద్ద కోడల స్థానంలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన మాటలు ఇవేనా అంటూ చెప్పేసేసరికి, అది కాదు మామయ్య అనగానే, ఇంకేం మాట్లాడదు వల్లి, దయచేసి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఇంకా నువ్వు ఇంట్లో ఉంటే మేము భరించలేము, నిన్ను భరించే శక్తి ఓపిక మాకు లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనగానే, అది కాదు మామయ్య గారండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పాను. కానీ ఏం చెప్తావమ్మా, ఏం చెప్తావు? ఏ సందర్భంలో చేశానని చెప్తావు? ఏ సందర్భంలో ఎలాంటి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తావు? చెప్పమ్మా అని చెప్పనేసరికి, అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పాలి, నువ్వు ఏం కాదో చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి. ఏం జరిగిందో చెప్పకుండా ఎవరు ఏమీ చేయలేరు, చెప్పమ్మా అని చెప్పనేసరికి, అదేమీ లేదులే మామయ్య గారు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంది. ఎందుకంటే వల్లి తప్పు చేసిందన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఇంకా అలా తెలిసిపోయిన తర్వాత ఇంకా ఆ ఇంట్లో ఉంటే ఒక పని మనిషిలా ఉండడమే అనుకుంటూ ఉండి ఇలాగ 2 అడుగులు ముందుకేసేసరికి ఈలోపు
భాగ్యం కాస్త వచ్చేసరికి ఈ తల్లి ఉందనుకుంటున్నావా పోయిందనుకుంటున్నావా అనగానే నువ్వే తప్పు చేయలేదు రా అని చెప్పి ఇంకా అక్కడ వరకు తీసుకువెళ్ళేసరికి మళ్ళీ ఎందుకు వచ్చావు అనగానే నేను ఏ తప్పు చేయలేదని మా అమ్మ నిరూపిస్తానంది అని చెప్పనేసరికి నిరూపించడం ఏముంది అనగానే అవునండి నా కూతురు మీ కుటుంబం కోసమే పుడుతుంది, ప్రతిసారి పుడుతుంది. మీరు అన్నారు కదా ఇప్పుడు నా దగ్గర లేవు రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అన్న ఒకే ఒక్క కారణం చేతి తప్ప నా కూతురేమీ తప్పుడు పని చేయలేదు అంటూ భాగ్యం చెప్పేసరికి చీనోర్మి ఇంకా నువ్వు సమర్థిస్తున్నావా నీ కూతుర్ని నువ్వు చేసిన పనికి నిన్ను ఇంటి గేటు కూడా దాటనిచ్చి లోపలికి రానివ్వకూడదు. కూతురికి 10 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చిన దానివి నువ్వే కదా. 10 లక్షల కోసం ఎంత దారుణంగా నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా? ఒక్క నిమిషం ఉండద్దు అని చెప్తే ఒకరి తర్వాత ఒకరు ఇంట్లోకి వస్తారేంటి? తక్షణమే నా ఇల్లు దాటి వెళ్ళండి అనగానే ఎలా వెళ్ళిపోతాం రామరాజు గారు? వెళ్ళం. నా కూతురు అత్తవారిల్లిది అనగానే మీ కూతురు తప్పు చేసిన వాళ్ళని భరించవలసిన అవసరం మాకు లేదు. వెనక ముందు ఆస్తి అంతస్తు అవేమి కూడా చూడకుండా మంచి అమ్మాయి మంచి కుటుంబం అని మేము ఆశపడి పెళ్లి చేసినందుకు గాను చాలా మంచి గుణపాఠం చెప్పారు అంటూ చెప్పేసేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ ఇంకా చాలు, మీరు చెప్పింది చాలు, మేము విన్నది అంతకంటే చాలు. ఇప్పుడు ఇంకా మీరు నాకు చెప్పవలసిన అవసరం లేదు. తక్షణమే నా ఇంటి నుంచి మీరు మీ కూతుర్ని తీసుకుని వెళ్ళకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడను. అది మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అంటూ రామరాజు గట్టిగా చెప్పడంతో ఇంకా వాళ్ళ అమ్మ అయితే అచ్చుబాబోయ్ అనుకుంటూ టెన్షన్ పడిపోతూ అమ్మ పద వెళ్దాం, మావయ్య గారు కోపంలో ఉన్నారు, కోపం తగ్గిన తర్వాతే మనం ఏదైనా మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడే లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వల్లి భాగ్యం ఇద్దరు కూడా వెళ్ళిపోయేసరికి ఇంకా రామరాజుని తీసుకుని లోపలికి వస్తారు. అమ్మ అమూల్య అని చెప్పాను కానీ నా జీవితం బాగానే ఉంది నాన్న, నువ్వేమీ బాధపడద్దు, పాపం చందు అన్నయ్య. నాకేంటమ్మా అలాంటి దాన్ని నిజ స్వరూపం వీలైనంత తొందరలోనే తెలిసింది, లేదంటే నా జీవితం సర్వనాశనం అయిపోయేది. అందరి భార్యలు మోసం చేశారు అని నేను అందరి భార్యలను నిందించాను. అంత మోసం చేసింది నా భార్య అని నేను తెలుసుకోలేకపోయాను. నేను మోసపోయాను. అందరి భార్యలు మోసం చేశారంటే నేను పిచ్చోళ్ళ మారి నేను మోసపోయానన్న విషయం తెలుసుకోలేకపోయాను అంటూ ఎంతగానో ఇంకా చందు బాధపడేసరికి బాధపడే అవకాశం కూడా నాకు లేదు. ఇప్పటికైనా నిజాలు తెలిసాయి, కానీ నేనే తెలుసుకోలేకపోయాను నాన్న, నన్ను క్షమించండి అనగానే నువ్వే నన్ను క్షమించాలిరా. మీ తమ్ముళ్ళు తనకి నచ్చిన భార్యలను తెచ్చుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. నేను సెలెక్ట్ చేసి నీ కోసం తీసుకొచ్చిన భార్యే నన్ను నా కుటుంబాన్ని నాకు చిన్న కూతురి జీవితాన్ని నాశనం చేసేసింది. నన్ను క్షమించు అని చెప్పనేసరికి ఎవరి తలరాతలో ఏముందో ఏం చెప్పగలం నాన్న. నా కుటుంబానికి నా భార్య వల్ల ఎంత ఇబ్బంది ఎంత ప్రాబ్లం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు అలా ఉండవాలి అని కూడా నేను అనుకోలేదు. మన ఇంట్లోకి ఎవరొచ్చినా నిస్వార్థంగా ఉంటారు అనుకున్నాను, కానీ ఎంత స్వార్థంగా ఆలోచించి మన కుటుంబాన్నే ముక్కలు చేసేస్తారని, మన కుటుంబాన్నే నాశనం చేసే పరిస్థితికి తీసుకొస్తారని తెలుసుకోలేకపోయాను నాన్న. నన్ను క్షమించండి. మీ తప్పు ఎంతుందో నా తప్పు అంతే ఉంది. మీకు తెలియదు, నేను తెలుసుకోలేకపోయాను అంటూ ఇంకా చందు కాస్త ఎంతగానో బాధపడతాడు. ఇంకా వల్లి ఇటు ప్రేమ నర్మద ఇటు ప్రేమ ముందుకొచ్చేసరికి నేనేం బాధపడట్లేదమ్మా, నేనెందుకు బాధపడాలి? అది ఎంత దుర్మార్గాలో తెలిసాక నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది, ఇంట్లోంచి బయటకు గెంటేసిన తర్వాత అని చందు కాస్త అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.